కరోనా వచ్చి బీహార్ అమాన్యంగా ఎక్కిపోయింది. అక్కడ బీహార్ చీఫ్ సెక్రటరీకి మాట్లాడి, ఢిల్లీలో రైల్వే మంత్రికి మాట్లాడి ప్రత్యేక రైలు వేసి బీహార్ నుంచి హమాలీలను ఎక్కించి రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు కొన్నది కానీ కేసీఆర్ ప్రభుత్వం కాదా? కరోనాలో 93 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. ఇప్పుడు కరోనా అనేది ఏం లేదు, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను మాట్లాడుతూ 15 లక్షలు కొన్నాడు. నువ్వు చెప్పింది 90, కొన్నది 17. ఇంకెప్పుడు కొట్టు? మరి మన కేసీఆర్ 93 లక్షలు కొట్టారు కదా, 17 లక్షలకే గుండె కొట్టుకుంటే 93 లక్షల మెట్రిక్ టన్నులు కూడా బీఆర్ఎస్ ఏమని చెప్పుకోవాలి? అదే కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు, కరోనా వచ్చిన బీఆర్ఎస్ పాలనలో వడ్ల కొనుగోలులో రైతులకు ఇబ్బంది కాలేదు. ఈ కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్ అయిపోయింది, కరోనా కంటే డేంజర్ అయింది. కరోనా మనుషుల ప్రాణాలు తీసింది, కాంగ్రెస్ రైతుల ఉసురు పోసుకుంటా ఉంది, రైతులను ఏడిపిస్తా ఉన్నది. ఇలా రైతులకు అన్ని కష్టాలు, ఎరువు బస్తాలు కావాలంటే కష్టాలు, ఎరువు బస్తాలు కావాలంటే కష్టాలు, కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, రైతు బంధు కష్టాలు, పంట అమ్ముకోవాలంటే కూడా కష్టాలు. దీనికి కోలాతో ఆటోస్ కేంద్రానికి యూరియా అమ్మలే పడుతుంది, యూరియా అమ్మద్దన్నాడు రేవంత్ రెడ్డి, యూరియా అమ్మద్దనుకున్నాడు. యూరియా కూడా బంగారం దొరుకుతుంది కానీ యూరియా దొరకలేదు రేవంత్ కాలంలో. ఇవాళ ఏదైనా షాప్ పోతే యూరియా అమ్మడు బంద్ పెట్టింది, బ్యాగ్ పెట్టింది. మరి కూరగాయలు పండించే రైతులు ఉంటారు, బత్తాయి తోటలు ఉంటాయి, చెరుకు తోటలు ఉంటాయి, పామాయిల్ తోటలు ఉంటాయి. మరి వాళ్ళకి యూరియా ఉందా? వాళ్ళైతే వేయాల్సిందే కదా. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం చేతగాక మొన్నటి యాప్ పెట్టింది, ఇప్పుడేమో బ్యాగ్ పెట్టింది. మొత్తానికి యూరియా బిడ్డలు యూరియా బ్యాగ్ పెట్టావు, రేపు రైతులకు ఛాన్స్ వస్తే కాంగ్రెస్ పార్టీని బ్యాగ్ పెట్టారు, మర్చిపోతారు అనుకుంటున్నారేమో. అన్ని రికార్డ్ చేసుకుంటున్నారు రైతులు, ఏం కూడా మర్చిపోదు. రైతులు ఇవాళ వాళ్ళకి ఒక్కొక్కటి వ్యాధి వస్తున్నాయి. నేను కొద్దిగా మార్కెట్లో పోతే ఒక అవార్డు ఉన్నది, బిడ్డ కేసీఆర్ మనం ఎంత మంచుకుంటే మేము ఇవాళ వస్తే రేపు కాంట్రాక్ట్ ఎనిమిదింటికి పోదు, 24 రోజులు అయినా వడ్లు పోతలేవు, ఇది ఏం గవర్నమెంట్ అని చెప్పి తింటా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీకి పోతుంది కానీ మరి ఒక ఊరికి వచ్చే కన్నా వడ్ల కొనుగోలు కేంద్రం చూసుకుంటా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత మాట్లాడుతూ రా ఒక వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర రైతుల బాధలు విను, రైతుల కష్టాలు విను. ఆ వినే ఓపిక లేకుండా మీరు 48 గంటల్లో పైసలు ఇస్తామంటున్నారు, ఎక్కడికి వస్తున్నాయా? ఇవాళ రాష్ట్రంలో మక్కలు అమ్మిన రైతులు 30 రోజులు అయింది, ఇప్పటికి ₹1 కానీ. శనగలు అమ్మిన రైతులు 40 రోజులు అయింది, ₹1 కంటే. సన్ఫ్లవర్ అమ్మిన రైతులు నెల రోజులు దాటింది, ₹1 వడ్లు అమ్ముతున్న రైతులకు అమ్మడానికి నెల అయింది, పైసలు దానికి 10 రోజులు అయింది. ఇవాళ ఈ రకమైనటువంటి పరిస్థితి రైతాంగాన్ని అందరికీ కూడా నెలకొంది. నేను కార్యకర్తని కూడా మీకు కోరేది ఒకటే, భవిష్యత్తు మనదే. కాంగ్రెస్ దగ్గర చాలా వేదిక మనకి ఎట్లా సతాయించాలో, ఏ రకంగా బిల్లు లేకుండా ఇబ్బంది పెట్టాలో, ఏ రకంగా పోలీస్ స్టేషన్ అక్రమ కేసులు పెట్టాలో. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఫుల్ వేసుకున్నారు, ఊపమన్నా ఊపుకట్టలేదు, ఏ ఊపమన్నా ఊపుకట్టలేదు. ఎందుకంటే మనకేమో ఆనాడు కేసీఆర్ ఉద్యమం నేర్పింది, కేసీఆర్ ప్రజలకు సేవ చేయడం నేర్పింది, కేసీఆర్ మనకి ఎంత అభివృద్ధి చేయాలో నేర్పింది. అదే చెరువులు మంచి చేయండి, ఇంటింటికి నల్లగట్టి నీళ్ళు ఇవ్వండి, రైతులకు ఇబ్బంది కాకుండా వడ్లు పడుతుంది, రైతు బంధు రైతు ఉంది. ఇది మనకి కేసీఆర్ నేర్పింది. కానీ కాంగ్రెస్ ఏం జరుగుతుంది, ఎట్లా కేసులు పెట్టాలి, ఎట్లా అక్రమంగా సంపాదించాలి, బిల్లులకు కమిషన్లు, ఇవాళ భూ మార్కెట్ జరగాలంటే కమిషన్లు, ఇది కాంగ్రెస్ నేర్పుతుంది. ఇలా అధికారులు కానీ ఆ కాంగ్రెస్ నాయకులు ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రేపు
టీఆర్ఎస్ వచ్చినాక ఏ అధికారులైతే మా కార్యకర్తల్ని అక్రమ కేసులు పెట్టిందో, ఏ కార్యకర్తలైతే ఏ అధికారులు వేధించిందో వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా మా కథ రాజేష్ అన్యాయంగా ఆ తమ్ముడిని పొట్టలు పెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపు ఇచ్చిపెట్టమా? రాజేష్ మృతికి బాధ్యుడైన వాడు ఏ పొక్కలు కాకుండా వాడిని పట్టుకొచ్చి కట్టగడాలి.